హాయ్ అండి, వెల్కమ్ టు స్వప్న రెసిపీ. ఈరోజు మన వంట సింపుల్ అండ్ టేస్టీ సమ్మర్ స్పెషల్ ఊర మిరపకాయలు. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మా సైడ్ అయితే ఉప్పు మిరపకాయలు అంటాము. ఉప్పు మిరపకాయలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఉప్పు మిరపకాయలు పప్పుచారులో, పప్పు రసం, పెరుగన్నంలో చాలా సూపర్గా ఉంటాయి. ఉప్పు మిరపకాయలకి కావలసిన పదార్థాలు ఇదిగోండి. ఇక్కడైతే మనం పచ్చిమిరపకాయలు 1 కేజీ తీసుకున్నాము. నేరుగా ఉండే పచ్చిమిరపకాయలు అయితే తీసుకోవాలి. ఉప్పు మిరపకాయలకి ఎప్పుడైనా ఈ విధంగా మిరపకాయలు అయితే శుభ్రంగా 2 సార్లు నీట్గా కడిగి పెట్టుకోవాలి. నేరుగా ఉండే పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఈ విధంగా ఉన్న కాయలు అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే వీటిని ఒక పెద్ద ప్లేట్లో అయితే వేసుకోవాలి. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా. ఇప్పుడైతే 1 లీటర్ పెరుగు అయితే తీసుకోవాలి. ప్యాకెట్ పెరుగైనా యూస్ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇప్పుడు పెరిగినంత ఒక ప్లాస్టిక్ డబ్బాలు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. 1/2 కేజీ ఉప్పు అయితే వేసుకోవాలి. కల్లుప్పు అయితే వేస్తున్నాము. ఇప్పుడు ఇందులో 1/2 లీటర్ వాటర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉప్పు కరిగే వరకు ఇలాంటి బిస్కర్ తోటి ఈ విధంగా అయితే బాగా కలపాలి. తర్వాత పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా అయితే చీల్చి పెట్టుకోవాలి. నడి మధ్యకి మొత్తం కట్ చేయకూడదు. నడి మధ్యలో ఈ విధంగా ఘాటు పెట్టుకోవాలి. చూస్తున్నారా, ఈ విధంగా చీల్చి పెట్టుకోవాలి. మొత్తం కట్ చేయకూడదు. నడి మధ్యకి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. అన్ని పచ్చిమిరపకాయలు ఇదే విధంగా నడి మధ్యకి కట్ చేసి పెట్టుకోవాలి. అప్పుడే మనం వేసిన ఉప్పు పెరుగు అంతా మిరపకాయకి పడుతుందన్నమాట. ఈ విధంగా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాము. ముందుగా మనం పెరుగు పసుపు వేసి పెట్టుకున్నాం కదా డబ్బాలో. ఒకసారి అయితే బాగా కలపాలి. ఈ విధంగా బాగా చిలికితే గడ్డలు లేకుండా ఉంటుందన్నమాట పెరుగు. ఈ విధంగా అయితే బాగా చిలకాలన్నమాట. పసుపు అనేది ఎందుకు వేసామంటే ప్రతి ఒక్క వంటలో పసుపు అనేది వేయాలి. పసుపు యాంటీబయాటిక్ కదా. ఇప్పుడైతే ఈ పెరుగు బాగా చిలికాము. ఘాటు పెట్టుకున్న పచ్చిమిరపకాయలన్నీ ఇందులో వేసుకోవాలన్నమాట. ఈ పచ్చిమిరపకాయలు మొత్తం ఇందులో వేసేసుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఒకసారి ఈ మిరపకాయలన్నీ కలపాలన్నమాట. ఇలాగా గరిటె సహాయంతో మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. సమ్మర్ వచ్చిందంటే వడియాలు, ఉప్పు మిరపకాయలు అన్నీ ఇప్పుడే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ గాలి అనేది వస్తుంది, అప్పుడు దుమ్ము పడిపోతుంది అనమాట. ఇప్పుడైతే నీట్గా ఉంటాయి, ఇప్పుడు పెట్టుకోవచ్చు. ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా మూత పెట్టేసి ఓవర్ నైట్ అంతా ఊరనివ్వాలి. ఒకరోజు రాత్రంతా ఇలా ఊరనివ్వాలి. మర్నాడు మూత తీసి చూడండి, ఇలా ఉంటుందన్నమాట. బాగా ఊరి ఇప్పుడైతే వీటిని ఇలాంటి గ్రిల్ గరిటె సహాయంతో తీసేసి ఈ ప్లేట్లో అయితే వేసుకోవాలి. న్యూస్ పేపర్లో కూడా వేసుకోవచ్చు. ఇలాంటి ప్లేట్లు అయితే చాలా ఈజీగా ఉంటుందన్నమాట క్యారీ చేయడానికి. అన్నీ ఇలాగే వేసేసుకొని చూడండి, ఈ విధంగా పల్సగా అయితే సర్ది పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవి ఆరబెట్టాలి. ఈ విధంగా పల్సగా చేసుకొని వీటినైతే ఆరబెట్టాలి. ఈ మజ్జిగ అయితే పక్కన పెట్టుకోవాలి. ఈ మజ్జిగ మళ్ళీ మనకు ఉపయోగపడతాయి అన్నమాట. ఇదిగోండి, ఎర్రటి ఎండలో సాయంకాలం వరకు పెట్టాలన్నమాట. ఈ విధంగా మంచి ఎండలో అయితే పెట్టేసేయాలి. ఈవినింగ్ మళ్ళీ ఆ మజ్జిగలో ఈ మిరపకాయలు తెచ్చి వేయాలి. మరుసటి రోజు మళ్ళీ వీటిని తీసి అదేవిధంగా మళ్ళీ ప్లేట్లో వేసి ఎండలో పెట్టాలన్నమాట. ఈ విధంగా 3 రోజులు అయితే చేయాలి. 3 రోజులు మార్నింగ్ ఎండలో ఆరబెట్టడం, నైట్ మళ్ళీ మజ్జిగలో వేయడం. మార్నింగ్ ఎండలో ఆరబెట్టడం, మళ్ళీ మజ్జిగలో వేయడం. ఇలాగా 3 డేస్ అయితే చేసి ఈ 3వ రోజు ఈ మజ్జిగ అయితే పారేయాలన్నమాట. 3 డేస్ ఊరితే సరిపోతుంది. 3 రోజులు బాగా మజ్జిగలో రాత్రిపూట నానబెట్టి ఉదయం పూట ఎండబెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా ఆరబెట్టుకోవాలి. చూడండి, బాగా ఒక 4 రోజులు కనుక ఈ విధంగా ఎండబెట్టుకుంటే ఇలా ఆరిపోతాయి అన్నమాట. మనం కట్ చేసినప్పుడు ఎంతెంత దొడ్డు పచ్చిమిరపకాయలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఆరిన తర్వాత ఎంత పలసగా అయిపోయాయో. ఈ విధంగా అయితే బాగా ఆరబెట్టుకోవాలన్నమాట. ఒక 4 రోజులు ఎండబెట్టుకుంటే సూపర్గా అయితే ఉప్పు మిరపకాయలు రెడీ అవుతాయి. ఇప్పుడైతే ఈ ఉప్పు మిరపకాయలు రెడీ అయ్యాయి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనము ఊర మిరపకాయలు రెడీ చేసుకున్నాము. సంవత్సరం పాటు నిల్వ ఉండే ఊర మిరపకాయలు ఈ విధంగా ఇంత సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు. ఓకేనా, చూడండి ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయ్యాయో. ఇప్పుడైతే కొన్ని మిరపకాయలు అయితే వేయిద్దాము.
చూడండి ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయ్యాయో మన ఉప్పు మిరపకాయలు. ఇలా మనకు కావలసినప్పుడు కొన్ని కాయలు తీసుకొని వేయించుకోవచ్చు. ఈ ఉప్పు మిరపకాయలు పప్పు, సాంబారు, రసం, పెరుగన్నంలో సూపర్గా ఉంటాయి అన్నమాట. చింతపండు, పులిహోరలో కూడా వేస్తారు, నిమ్మకాయ రైస్లో కూడా వేస్తారు వేయించి. చాలా సూపర్గా ఉంటాయి. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఉప్పు మిరపకాయలు. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.